ఎందుకనంటే బ్రిటిష్ అంటే ముందే ప్రజాశక్తి అనేది కమ్యూనిస్ట్ భావాలను ప్రజల గొంతును వినిపించడానికి వచ్చిన పార్టీ ఇది. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండడం వల్ల 1941లో వస్తే 42లోనో 43లోనో బ్యాన్ అనేది వచ్చింది. తర్వాత వీక్లీ పేపర్తో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ డైలీ న్యూస్ పేపర్గా రావడం వల్ల 81లో రావడం వల్ల ఈరోజు 45 సంవత్సరం జరుగుతుంటున్నాం. ఏదైనా 80 ఏళ్ళు కానీ 45 ఏళ్ళు కానీ ప్రజల ఒక గుర్తుగా ఒక వాయిస్ మైండ్ లాగా వీళ్ళు పనిచేస్తున్నందుకు ఇంత దూరం తీసుకొచ్చినందుకు ప్రజాశక్తికి మనస్ఫూర్తిగా నా ఒక కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత ఈ యొక్క సభ పెట్టి మమ్మల్ని కూడా గుర్తించి మీ ఒక అభిప్రాయం చెప్పాలని మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ వచ్చిన పుల్లయ్య సార్కు, మన్సూర్ రహమాన్ సార్కు, నరసింహకు, ఇతర పెద్దలు పార్టీ నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. కర్నూలు ప్రగతి సమితి కర్నూలు ఒక ప్రగతి గురించే మేము మాట్లాడదామని ఒక వేదిక పెట్టుకొని 3 ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. చాలా అవకాశాలు ఉన్న ప్రతి చోట కర్నూలు గురించి మాట్లాడడం మేము చేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమైన మీటింగ్ ఇండస్ట్రీస్, ఇరిగేషన్ అండ్ ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నాం. మేము ఇచ్చే సూచన ఏంటంటే ఇరిగేషన్కి చాలా సింపుల్గా ఇరిగేషన్లో మనందరికీ తెలుసు గుండెల ప్రాజెక్టు 40 ఏళ్ళ నుంచి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. దాని గురించి ఒక కాంక్రీట్గా అన్ని రాజకీయాలు పక్కన పెట్టి దీని గురించి మాట్లాడిన పరిస్థితి దొరుకు రాలేదు. కొన్ని సంఘాలు చాలా వరకు చిన్న చిన్న పోరాటాలు చేసిన వాళ్ళ వాయిస్ ఇస్తున్నా కూడా దీని మీద ఒక కాంక్రీట్గా ముందుకు అడుగేస్తే కానీ మనకు ఇప్పుడున్న వెస్టర్న్ కర్నూలుకు అందరికీ నీళ్ళు అందించి అవకాశాలు రైతుకు సంపూర్ణంగా వచ్చే అవకాశాలు వస్తాయని మా ఒక భావన. ఇరిగేషన్ పరంగా గుండెలతో పాటు ఆర్టీఎస్ రెగ్యులేటర్లు దాదాపు 1200 కోట్లు పెడితే రైట్ కెనాల్ వస్తుంది. అంటే రాజోలిబండ డైవర్షన్ స్కీము ఎల్ఎల్సి ద్వారా తెలంగాణ కర్ణాటక పోతుంటే ఆర్టీఎస్ రైట్ కెనాల్ మనకి దొరుకుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ మొన్న చీఫ్ ఇంజనీర్ వాళ్ళు మాట్లాడిన ప్రకారం చూసుకుంటే కనుక 88 కిలోమీటర్ల హెచ్ఎన్ఎస్ఎస్ మన ఊళ్ళో ఇంకా వాళ్ళు మరమ్మతులు ఇంకా చేస్తున్నారు. ఈరోజు వారం ఇంకా ఏమీ ముందుకు. ఇట్లాంటప్పుడు రైతులకు 13.5 లక్షల ఎకరాలకు రెండో పంట వేసేసరికి 4 లక్షల రూపాయలు. ఈ అన్ని వేసే పంటలు కేవలం 2 లక్షల ఎకరాలకే కెనాల్ ద్వారా వాటర్ వస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా 4 రాష్ట్రాల్లో యూపీ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వీటన్నిటికీ మోర్ దాన్ 25% ఆఫ్ ఇరిగేషన్ కల్టివేషన్ వచ్చేసి ఇరిగేషన్ కెనాల్ ద్వారా జరుగుతున్నాయి అనేది రికార్డ్స్ చెప్తున్నాయి. మరి అట్లాంటప్పుడు రాయలసీమ అంటే ఒక గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతము, దాంట్లో కర్నూలు కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇట్లాంటి ప్రాంతాల్లో ఇరిగేషన్ గుండెల లాంటి ప్రాజెక్టు మనం సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. తర్వాత ఫార్మర్స్ మనందరం చూస్తున్నాం. మొన్న పోయిన నెలలో 3 చచ్చిపోయినారన్నమాట. 3 ఆత్మహత్యలు చేస్తున్నారు. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి కంపెన్సేషన్ తీసుకోవాలన్నమాట. దీని గురించి ప్రజాసంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు కొన్ని ఇనిషియేట్ తీసుకొని ఫార్మర్స్లో భరోసా ఇవ్వాలి. 20 ఏళ్ళ కిందట యూపీఏ 1లో ఎంజీ నరేగా ప్రోగ్రామ్ వచ్చింది. కరువు నివారణ ప్రోగ్రామ్ అని వలసలు ఆపడానికి అందరూ పాపం పిల్లల్ని ఎత్తుకొని వలసలు పోతూ వాళ్ళకి మళ్ళీ వేరే స్కిల్ రాదు. వాళ్ళకి ఎంతున్నా అగ్రికల్చర్ కానీ వేరేది రాదు. కానీ వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి లేక ఎక్కడికో ఇటు వచ్చి ఏదో చిన్న చిన్న పనులు, రొండ పనులు, ఇంకో పనులు చేసుకోవాలని ప్రయత్నం. వాళ్ళ ఆ సక్సెస్ రేట్ లేదు, ఏం చేయలేని పరిస్థితులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎంజీ నరేగా లాంటి ప్రోగ్రామ్ వచ్చింది 20 ఏళ్ళ కింద. ఆ ప్రోగ్రామ్ కూడా ఇంకా స్ట్రెంథెన్ చేసి ఫార్మర్స్ రైతులకు చాలా వరకు బెనిఫిట్ తీసుకురావాలని ఇవన్నీ ఒక చిత్తశుద్ధితో చాలా ఫోకస్గా చేస్తే కానీ వాళ్ళని అప్లిఫ్ట్ చేయలేమని మా భావన. ఇండస్ట్రీస్ పరంగా సిఎంఎల్ఆర్ ప్రాజెక్ట్ అన్నాం అంటే కోచ్ మిడ్ లైఫ్ రీహాబిలిటేషన్ ఫ్యాక్టరీ మనకు పంచలింగాల్లో 13లో అప్పుడున్న సపోర్టింగ్ రైల్వే మినిస్టర్ గారు మన జిల్లా వస్తే ఆయన ఫౌండేషన్ చేశారు. ఇప్పుడు వరకు అక్కడ బ్లూ కలర్ రెగ్యులేషన్ మానవపడి అని చెప్పేసి తెల్లగైనా కానీ ఒక్కరికి కూడా ఉద్యోగాలు అక్కడ ఇచ్చిన భూమి ఇచ్చిన రైతులకు వాళ్ళకు ఒక ప్రాపర్ కంపెన్సేషన్. సిఎంఎల్ఆర్ మనకి ఎందుకు మంచి బెనిఫిట్ అంటే నేను చెప్తాను. ఝాన్సీ అని మధ్యప్రదేశ్లో ఒక ప్రాంతం ఉంది. అక్కడ కూడా సిఎంఎల్ఆర్ ఫ్యాక్టరీ ఉంది. అది 50 ఏళ్ళ కింద స్టార్ట్ చేసింది. ఈరోజు అది పెద్ద ఊరు అయిపోయింది. దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. సిఎంఎల్ఆర్ పెద్ద టెక్నికల్ అవసరం లేదు. ఎలక్ట్రికల్, ప్లంబరు, టిక్కరింగ్, పెయింటర్, కార్పెంటర్ ఇట్లాంటి సామాన్యంగా మన ఊర్లలో దొరికే ఒక చిన్న స్కిల్ లేబర్ వాళ్ళకి మనం 1000 మందికి ఉపాధి చేయొచ్చు. మనందరికీ తెలుసు కామన్ స్టాండర్డ్ రేషియో ఏంటంటే 1:3 లేబర్. 100 మంది ఉద్యోగాలు వస్తే 3,000 ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ వస్తారు. అంటే ఎట్లంటే బయట పచ్చిపోటు పెట్టించాడు, ఒక ఆటో పెట్టాడు, ఇంకొకటి ఫెసిలిటీ అందించడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. దీంతో పాటు ఎంఎంఎల్పి మన సార్లు అందరూ కూడా మెన్షన్ చేశారు. ట్రాన్స్పోర్ట్
హెచ్పిఐసి విచ్ మీన్స్ హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, ఈ రెండు కనెక్ట్ అయ్యేది లక్ష్మీపురం దగ్గర. సో అక్కడ ఎంఎంఎల్పి అంటే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం. దీనికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే 100 ఎకరాల భూమి కావాలి. ఇట్లాంటి ఇంటర్సెక్ట్ పాయింట్ సూరత్ టు చెన్నై వయా షోలాపురం కర్నూలు మేజర్ టెక్స్టైల్ అండ్ డైమండ్ ఏరియా ఉన్నది. హెచ్పిఐసి ఈ రెండు కనెక్ట్ అయితే అంత పెద్ద మేజర్ రిక్వైర్మెంట్ నాకు తెలిసి ఇక్కడ ఉండకపోవచ్చు. ఇంత గ్రేటెస్ట్ పాయింట్ చూపించుకుంటూ ప్లస్ మన సమస్యలు అంటే సముద్రం ఉన్నాయి. క్యాపిటల్ పోయింది, అన్యాయం ఉంది, చాలా మంది ఫార్మర్స్ చచ్చిపోతున్నారు. పులిని పట్టుకుంటే ఫారెస్ట్ ఆఫీసర్లతో పోటీ పడి మన ప్రాంతంలో పులిని పడుతున్నారు. మనం అందరితో పేపర్లు చేస్తే అర్థమైంది. చికెన్ మాట్లాడమనుకుంటారు. మరి అంత గొప్ప చేయాలనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు ఫారెస్ట్ ఆఫీసర్లు అంటే ట్రైన్ అయింటారు. మన పిల్లలను నేను పట్టుకోలేము కదా. కానీ మనం వాళ్ళు చెప్పినారని ఒక ధైర్యంతో ఏదైనా కానీ ముందడుగేసి చేయాలని ఒక గొప్ప ఆలోచన, గొప్ప స్పిరిట్ ఉన్న ప్రాంతం మనది. ఇట్లాంటి ప్రాంతంలో కనుక మంచిగా ఒక అర్నేజ్ చేసి వాళ్ళు ప్రాపర్గా దారిగా చూపించగలిగితే ఎన్నో మిరాకిల్స్ చేయొచ్చు. ఎకానమీ కూడా చాలా గొప్ప స్థాయిలో ఉంది. ఈరోజు 4వ ప్లేస్లో వచ్చింది, 3వ ప్లేస్లో తొందరగా వస్తుందని మనం అందరం చెప్పుకుంటున్నాం. కానీ మన కర్నూలు మాత్రం రోజు రోజుకు దిగజారుతుంది. సార్ అనేటప్పుడు జియోగ్రఫికల్ ఏరియా వైజ్ ఫస్ట్ ఉంటే ఈరోజు చాలా తక్కువ ఉంది. గట్టిగా 10,000 ఎకరాలు కూడా లేదు ఇప్పుడున్న డివైడెడ్ కర్నూలులో. సో ఇవన్నీ మనం చూసుకోవాలా. లిటరసీ లేదు. పావర్టీ ఇంత 40 కోట్ల మంది ప్రజలు పావర్టీ నుంచి అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కేంద్రం. కానీ కర్నూలు జిల్లా చూస్తే పావర్టీ ఇప్పుడు కూడా ఫస్ట్ దాదాపు 12.5%. సో ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటిని అన్ని గవర్నమెంట్ 15 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. ఒక్కసారిగా 52 నుంచి మొన్న 2024 వరకు చూసుకుంటే 15 సార్లు ఎలక్షన్ జరిగింది. దీని ప్రతి ఒక్కదానికి కారణం రాజకీయ రాజకీయ నాయకులు కానీ ఎంతసేపు ఒక స్టాండర్డ్ వ్యూలో పోతే మాత్రం లేదు. 10 రూపాయలు ఇవ్వాలా, మనకు పదవులు వస్తే వాళ్ళు ఇచ్చే స్కీములు ఇంటికి తిరిగి చేస్తా అంటే పెన్షనే డైరెక్ట్ డోర్ టు డోర్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి అకౌంట్లలో పడుతున్నాయి. కేంద్రం ఇస్తుంది, వీళ్ళు ఇస్తున్నారు. మన నాయకులు ఇంకా చాలా వాళ్ళు బాధ్యతలు తీసుకుని మనం చేస్తే ఖచ్చితంగా మిరాకిల్ చేసే అవకాశం ఉంటుందని ఒక వేదిక ద్వారా చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ప్రజాశక్తి వాళ్ళకి ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. హర్ష గారికి ధన్యవాదాలు. ప్రసాద్ గారు క్లాస్ రూమ్ అసోసియేషన్ లీడ్ చేయండి సార్.